బయోడిగ్రేడబుల్ విస్తరాలకు తయారీలో మహిళలకు శిక్షణ మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ 1లోని కాంటాయపాలెంలో వ్యవస్థాపకులుగా రాణించాలనుకునే మహిళలకు ఎలీప్ సంస్థ అండగా నిలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం స్వయం సహాయక గ్రూపుల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు నిర్వహిస్తున్న ర్యాంప్ ప్రాజెక్టులో భాగంగా ఎలీప్ సారథ్యంలో శిక్షణా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 15వ తేదీ నుండి మే 2వ తేదీ వరకు 15 రోజుల పాటు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ 1లోని కాంటాయపాలెంలో విస్తరాకుల తయారీలో శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో కాంటాయపాలెం సర్పంచ్ సంగీత జగదీశ్వరాచారి, ఎలీప్ ఫీల్డ్ మేనేజర్ బిజే భరత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాములో పాల్గొన్న వారికి ట్రైనర్ కవిత మట్టిలో తేలిగ్గా కలిసిపోయే బయోడిగ్రేడబుల్ విస్తరాకులను తయారు చేయటం నేర్పించారు. శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లను సైతం అందజేశారు. పైకని మనం ఏం చేయాలి, ఒక ప్లేట్ పెట్టాలి, మంచిగా కట్టేటట్టు ప్లేట్ పెట్టిన తర్వాత దీన్ని మనం పైకి అనాలి. కిందికన్నప్పుడు ఆ ప్లేట్ మళ్ళీ కట్టేసి ఒక 2 minutes ఉంచిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే దీన్ని పైకి అనాలి. మనం ఇది ఆపరేటింగ్ చేసేటప్పుడు చేతులకు గ్లౌజ్ వేసుకోవాలి, కాళ్ళకు చెప్పులు కానీ షూస్ కానీ వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ ప్రెసింగ్ డబ్బా, ఈ ఆయిల్ దీన్ని మనం గట్టిగా నొక్కినప్పుడు మాత్రమే ఈ ప్లేట్ అనేది మనకు ప్రెస్ అయ్యి ఉంటుంది. అర్థమైందా? దీన్ని ఆన్ చేసేటప్పుడు ఇక్కడ బటన్ వేయాలి. ఈ ఆయిల్ కూడా 2 buttons ఉంటాయి. 2 buttons పెట్టిన తర్వాత ఇది సౌండ్ వస్తుంది కదా, ఈ ఆయిల్ తోటి ఇది వస్తుంది. ఈ ఆయిల్ మళ్ళీ దీన్ని మనం ప్రెస్ చేయడం వల్ల మిషన్ అనేది ఇట్లా రావడం జరుగుతుంది.